ఓం నమ శివాయ భంభైరవాయ నమ. మన విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మీ అందరి అభిమానంతో మనం చక్కని ఒక ఆలయం, ఇక్కడ ఒక శక్తిపీఠం నెలకొల్పుకున్నాం. ఈ పీఠానికి ఎందరో భక్తులు ఇప్పుడు వస్తున్నారు. అనతి కాలంలోనే ఖ్యాతి చెందింది, కోర్కులు తీరేటువంటి ఆలయంగా మారింది. ఇదంతా మీ అభిమానం. అలాగే మన ఛానల్ను కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. అందుకు కూడా మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కాళభైరవుణ్ణి మీరు చాలా బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరొక విషయం, మార్చి 3వ తేదీ మంగళవారం నాడు చంద్రగ్రహణం జరుగుతుంది. మన భారతదేశంలో మాత్రం 6 గంటల నుంచి సాయంత్రం 6:47 వరకు జరుగుతుంది. అయితే ఈ గ్రహణ శాంతులు ఏమిటి అంటే నక్షత్రాల వారీగా మీ గోత్రం నక్షత్రం పేరుతో జరుగుతాయి. దీనివలన మీకు ఏదైనా పనుల్లో ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ ఏదున్నా సరే, ముఖ్యంగా ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం వలన మానసిక శాంతిని కోల్పోవటం, మనసు పరిపరి విధాలుగా అంటే రాంగ్ ట్రాక్లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కోసారి. దీనివలన మనం ఏదైనా అనుకున్నా దానికి వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నక్షత్ర శాంతి చేయించుకోవాలి. ఈ నక్షత్ర శాంతి మన ఈ ఆలయం దగ్గర ఉన్నటువంటి రాహుకేతువులు మనం ప్రతిష్ఠించాము కాబట్టి ఇక్కడ చంద్రగ్రహణ శాంతి అంటే నక్షత్ర శాంతిని చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే ఈ నక్షత్ర శాంతిని చేయించుకునేవారు మాత్రం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి చంద్రగ్రహణ శాంతి అని పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో కూడా ఒక సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది. దాని తాలూకా లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా మీరందరూ కూడా నక్షత్ర శాంతి చేయించుకోవటం మర్చిపోవద్దు. అలాగే ఈ శాంతి అనంతరం మీ పేరుతో గోసేవ కూడా జరుగుతుంది. గోసేవ జరగటం వలన కూడా అనేకమైనటువంటి కర్మఫలాలు తొలగి మంచి మనశ్శాంతి అనేది ఉంటుంది. మరి మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి మార్చి 1 నుంచి 15 వరకు సింహరాశి వారికి ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. ఆర్థిక ఆరోగ్య రుణ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఇబ్బందిగా ఉంటుంది, ఆరోగ్యపరంగా చూసుకోవాలి. అలాగే రుణ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఏదైనా ఒక కొత్త నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా ఉత్సాహం చూపిస్తారు, కానీ చూపించినంత ఉత్సాహం పనిలో కనిపించదు. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకోవటం చాలా మంచిది. అలాగే మీ మనసుకు నచ్చింది చేయాలి అనుకుంటారు, బయటకు మాత్రం నటిస్తూ ఉంటారు. మనసుకు నచ్చింది చేయాలి అనుకుంటే మీరు చెప్పాల్సింది స్పష్టంగా చెప్పండి. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులు ఇప్పుడు పూర్తి చేయటానికి ప్రయత్నం చేస్తారు. ఏదైనా పెండింగ్లో ఉండిపోయిన అశ్రద్ధ వలన ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితి అయితే ఉంది. ఆర్థికంగా మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ అయితే అమలు చేయడంలో ఫెయిల్ అవుతారు. ఇక మీ స్నేహితుల ద్వారా మీ శత్రువులకు సంబంధించి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అడిగి తెలుసుకుంటారు. ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉన్నా మరొకటి ఉన్నా సరే, గతం మీకు నష్టం కలిగించినా వారిని మళ్ళీ మీకు దగ్గరకు చేసుకొని నష్టపోతారు. గతంలో ఎవరైతే మీకు నష్టం కలిగిస్తారో వారిని మరలా చేరదీసి మరలా నష్టపోవడం జరుగుతుంది. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మొహమాటానికి పోతే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు మాత్రం ఒంటరిగా చేయటం అంత మంచిది కాదు. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే ఎవరికైనా రుణాలు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ అంత మంచిది కాదు. అలా ఇచ్చినా తీసుకున్నా భవిష్యత్తులో అయితే ఇబ్బందులు పడేటువంటి సూచనలు ఉన్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ముందుకైతే సాగుతాయి. కాంట్రాక్ట్కి ఇచ్చే ముందు కాంట్రాక్టర్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
ఏదైనా ఒక ఇల్లు కట్టాలనుకునేటప్పుడు ఎవరైనా కాంట్రాక్టర్కి ఇచ్చారనుకోండి, వాళ్ళ పూర్వాపరాలను పరిశీలించండి. ఎవరో చెప్పారని, ఎందుకంటే కొంతమంది కమిషన్ల కోసం ఆశపడి కూడా పనికిమాలినోళ్ళని అప్పచెప్తా ఉంటారు. దానివలన ఇబ్బంది పడతారు. 1కి 4 సార్లు వెరిఫై చేసుకోవటం మంచిది. ఇక స్థిరాస్తులకు సంబంధించి ఈ కొనుగోలు వ్యవహారాలవి లాభసాటిగానే ఉంటాయి. అంటే మీరు ఏదైనా అమ్మకాలు కొనుగోలు చేయాలన్నా అలాంటివి కూడా బాగానే ఉంటాయి. ఇక కోర్టు సమస్యలు అయితే కాస్త ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వివాహం కాని వారికి కూడా ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. నిరుద్యోగులకైతే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఆర్డర్స్ రావటం మీరు సెలెక్ట్ అయ్యారని చెప్తారు. కాకపోతే ఈ మెయిల్స్ అవి వస్తాయి కదా ఆర్డర్సు, అది కాస్త ఆలస్యం అవ్వటం వలన మీకు ఇంటర్నల్గా టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. భయపడద్దు. అలాగే రాజకీయ నాయకులకైతే అంత సానుకూలంగా లేదు. మీ సొంత వ్యక్తులే మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే పార్టీలో కూడా మీ స్థానం ఏమిటి అనేటువంటి ప్రశ్నార్థకం మీకు ఇప్పుడు వస్తుంది. అలాగే మీ ఉనికికే ప్రమాదం ఏర్పడే స్థితి ఉంది కాబట్టి చాలా రాజకీయ కెరీర్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఉద్యోగస్తులకు చూసినట్లయితే పనుల్లో ఆలస్యం అయితే కనిపిస్తూ ఉంది. మీ సహోద్యోగుల సహకారం కాస్త తక్కువగా ఉండటం, దీనివలన అధికారుల అండలతో మీరు ఏదైనా ఒక పని పూర్తి చేసుకోవాలి. అందరితో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారస్తులకైతే పర్వాలేదు అనిపిస్తూ ఉంది. నష్టాలు అంతగా లేకపోయినా అలా సాగిపోతూ ఉంటాయి. అలాగే మీ కింద ఎవరైనా పనిచేసినట్లయితే మీ వ్యాపార సంస్థల్లో పనిచేసేటువంటి సిబ్బంది, వారి వలన కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సూచనలు ఉన్నాయి. వారిని కూడా చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి. లేకపోతే మంచి మూమెంట్లో వాళ్ళు హ్యాండ్ ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక నూతన పెట్టుబడులకైతే ఇది అనుకూల సమయం అయితే కాదు. ఇక తప్పదు అనుకుంటే వ్యక్తిగత జాతకాలను చూపించుకోండి. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకైతే అంత అనుకూలంగా లేదు. పార్ట్నర్స్ మధ్య అభిప్రాయ భేదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. షేర్ మార్కెట్కు దూరంగా ఉంటేనే మంచిది. చిరు వ్యాపారస్తులకైతే అంతంత మాత్రంగానే లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. కళారంగం, సినీ, టీవీ, స్టేజ్ ఆర్టిస్టులు కూడా కాస్త అవకాశాల కోసం ఈవెంట్ మేనేజర్లు వాళ్ళని పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. విద్యార్థులకైతే చాలా బాగుంది. నూతన విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే జాగ్రత్తగా ఉండాలి. కంటి మరియు కిడ్నీ సమస్యలు వచ్చేటువంటి ఇబ్బందులు అయితే ఉంటాయి. అలాగే ప్రేమికులకైతే సాధారణంగా ఉంది. ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 3, 7, 15. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 1, 5, 10, 12. సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం 21 సార్లు ఉదయం సాయంత్రం పఠించినట్లయితే మీకు బాగుంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు మాత్రం ఖచ్చితంగా ఈ రాశి పుబ్బా నక్షత్రంలోనే కేతుగ్రస్త చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి మీరు గ్రహణ శాంతి చేయించుకోవటం చాలా అవసరం ఈ రాశివారు మాత్రం. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.